నాకింకా అన్నీ గుర్తున్నాయి. అన్నీ గుర్తున్నాయి. నేనేది మర్చిపోలేదు అపరంజిత. ఈ నీళ్లు తన మీద ప్రభావం చూపించట్లేదండి. ఎందుకు ఇలా జరిగింది? హలో హలో, మైథిలి చెప్పు. రిషి బాబా మైథిలి నాకు ఇవ్వు. తీసుకోండి అత్తయ్య. రిషబ్, అప్పు ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చింది? ఆంటీ ఫోన్ నాకు అడవిలో దొరికింది మా. వాళ్ళిద్దరిని త్వరగా వెతుకు. వెంటనే వాళ్ళిద్దరిని తీసుకుని తొందరగా ఇంటికి వచ్చి నాకు కంగారుగా ఉంది రిషబ్. అలాగే మామ్, నేను ఇప్పుడే వెళ్తున్నాను. మీరేం కంగారు పడకండి. ఆంటీ, తను ఇద్దరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఈ దారి ఆ హవేలి వైపు వెళ్తుంది కదా. నువ్వేం చేస్తున్నావు తాను? అన్ని విషయాలు తెలిసి కూడా నువ్వు హవేలీకి ఎందుకు వెళ్ళావు? నువ్వు తిరిగొచ్చావు. నువ్వు తిరిగి రావాల్సిందే అపరంజిత. తిరిగి వచ్చిందా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.